ఏది మందల. ఇవాళ వీడియోలో మనం మట్కా గురించి చూద్దాం. మీరు ఈ వీడియో అంతా చూసి లైక్ కొడితే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఈ వీడియోకి 5కి లైక్స్ టార్గెట్ వస్తే మాత్రం ఐ ప్రామిస్ ఈ మంత్ ఎండింగ్ లోపల బ్రహ్మోత్సవం నక్షలు చేస్తా. సో ఓపెన్ చేస్తే 1982 మద్రాస్ బీచ్ అనమాట. దాని ఒడ్డున అర్ధరాత్రి ఇన్షర్ట్ వేసుకొని మరి ముందు కొడతా ఉంటారు. ఈయనే మన మటకా హీరో అయిన వాసు గారి స్టోరీ అంతా చెప్తాడనమాట. కానీ ఆయన పేరు చారీ నాట్ సారీ కాదు, అదే సో చెప్పడేనా. ఈయన ఒక సిబిఐ ఆఫీసర్ అనమాట, పేరు సాహో. అవునా నిజమా? వీళ్ళు మన మట్కా మాఫియా స్టార్ట్ చేసిన వాసు అలియాస్ వరుణ్ తేజు గారిని పట్టుకోవడానికి వెళ్తా ఉంటారు అనమాట. దారిలో బోర్ కొడుతుందని చెప్పి వాడి కథ సొల్లప్ప అని ఒకడు అంటాడు. ఎందుకు ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. ఓ అదే చాలా పెద్ద కథ సామే అని చెప్పి ఎలివేషన్లు ఇద్దాం అనుకుంటాడు. ఇంకా స్టార్ట్ చేస్తాడు. వెంటనే దట్ బాస్టర్డ్ ఈజ్ బార్న్ క్రిమినల్ అంటాడు. హౌ డస్ హీ నో దట్? కట్టుపన్న ఫ్లాష్ బ్యాక్ 1958 వైజాగ్కి మమ్మీతో వరదరాజమన్నారు వస్తాడనమాట. ఓకే ఫుడ్ కోసం మమ్మీ పోయి ప్యాకెట్ తెస్తుంది అనమాట. ఇంకోటి ఇవ్వు బ్రో ఆకలేస్తుంది అని చెప్పి మమ్మీ ఫుడ్ కోసం కొట్టులాడుతూ ఉంటే దెర్ ఇస్ నో ఫుడ్. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఒకటే పొట్ల ఉంటది. దారిన పోయే దరిద్రాన్ని నడుము తగిలించుకున్నట్టు ఇంకో ఇద్దరిని ఇల్లు లేనోడు దత్తకు తీసుకుంటారు అనమాట. ఉన్న ఒక్క ఫుడ్ పొట్లాన్ని నలుగురు తింటా ఉంటే బాలీవుడ్ ఆర్టిస్ట్ ఒకడు వచ్చేసి లాగేసుకుంటాడు. అది చూడలేని వాసుగాడు వాడిని కొడతాడు, ఐ మీన్ కొట్టించుకుంటాడు. ఇంకా ఓడిపోయాళ్లే 3 ట్యాపులు వేసేస్తాడు. బిగ్ షో గెలుస్తాడు అనుకుంటే లోపల రాయితో ఒకటి అదే కొడతాడు. ఆడు పైకి పోతాడు. గెస్ వాట్ హ్యాపెన్స్? చిరుతా ఎస్ జూనియర్ హౌస్ కు పోతాడు. అదే మన మాస్టర్ సినిమాలో చూపిస్తారు కదా, అదనమాట పిల్లల జైలు. ఆడకపోతే గొడ్డలేపమంటారు అనమాట. ఇంకా దొరికిందే ఛాన్స్ వదులుకోవడం ఎందుకని చెప్పి ఇప్పేస్తాడు. మెడలో ఉండే లాకెట్ లాగేసుకుంటా ఉంటే బాబు ఒంట్లోకి ఛత్రపతి పొంతాడో ఏమో గాని ఆపేస్తాడు, కొట్టించుకుంటాడు. ఈ డ్రాయర్ వేసుకున్న నెక్కర్నారాయణ కోపం వచ్చి వాడిని కొడతాడు. ఏరా నువ్వు కూడా కొడతావా? నేను కొడితే సస్తావు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. అబ్బా అంతే, చేతి పని వచ్చే నీకు చాలా డబ్బులు వస్తాయి. సరే రోజు కొట్టాలి, ఎవరిని చూపిస్తే వాడిని కొట్టాలి, డబ్బులు ఇస్తావు ఓకేనా? ఇంకా మనోడు రెచ్చిపోతాడు భయ్యా. ఏ అంటే సాటిస్ఫాక్షన్ తో పాటు డబ్బులు కూడా వస్తాయి, రోజు గుడ్డు కూడా వస్తుంది. సో హీ సేస్ ఎస్ బట్ జైలర్ సేస్ ప్రామిస్ వేస్తే గుడ్డులో జన కూడా ఇస్తా. సో వాసు సేస్ ప్రామిస్. సినిమా మొత్తంలో వాసుకి ఇది ఊత పదం అనమాట. అలా రోజు అందరినీ కొట్టి గుడ్లు తిని హ్యాపీగా ఉంటాడు. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ అంటే 1965లో ఈ వాసుకి జైల్లో జిమ్ ఎక్విప్మెంట్ కూడా ఉంటది. చూడు ఎలా ఉంది, గట్టిగా ఉంది. లాస్ట్ కి ఖైదీ కూడా ప్యాంట్ వేసుకున్నాడు. బట్ దిస్ పోలీస్ అంకుల్ స్టిల్ ఇన్ నిక్కర్. ఏ అంకుల్ వేసుకోవడం ఈజీ అని అయిపోయాక ఇంకా రేపు రిలీజ్ అవుతావురా బాబు, ఇంకా నువ్వు హ్యాపీ. కానీ ఇవాళ ఒకటిది కానీ కొట్టే ఛాన్స్ వచ్చింది, వాడిని కొట్టేసే అంటాడు. కానీ వాడితో కొట్టించుకుంటే నీకు ఎక్కువ డబ్బులు వస్తాయి అంటాడు. బట్ వాసు కొట్టించుకోడు అనమాట, ఆయన కొడతాడు. ఇంకా మనోడు గెలిచేస్తాడు కొట్టేసి. సో జైలర్ వచ్చి కొట్టించుకొని ఉండే డబ్బులు వచ్చాయి కదా అబ్బియా. వాసు ఏమంటాడు, కొట్టించుకుంటే వచ్చే డబ్బుల కంటే నాకు వేరే వాడిని కొడితే వచ్చే సాటిస్ఫాక్షన్లో సుఖం, ఆనందం, ఆప్యాయత చాలా ఎక్కువ ఉంటాయి అంకుల్. అండ్ ఇంకంతే, ఇంకా విడుదలైపోతాడు. ఇంకా జైల్ ఈజ్ నాట్ యువర్ హోమ్. ఇప్పుడు ఆ జైలర్ కుర్చీలోంచి లేసి డ్రైయర్ సర్దుకొని ఐ లైక్ యూ, అవసరమైనప్పుడు పిలువు వస్తా అంటాడు. నువ్వంటే నాకు రోకు మోజు. ఇంకా మనోడు జైలు నుంచి వెళ్ళిపోతాడు. రిలీజ్ అయిపోయి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి చేపల పులుసు లాగిచ్చేస్తాడు. తినేవాడు తినకుండా డైరెక్ట్ పోర్ట్లో పని కావాలని ఆ సూపర్వైజర్ గా అంటాడు. అన్నగాడికి సంబరం ఆశ్చర్యాలు 2 ఒకేసారి వస్తాయన్నమాట. పోయి వాంతు చేసుకొని వచ్చి పూర్ణ మార్కెట్ లో పని ఎత్తుకోపోరా అంటాడు. ఏ బీటెక్ చేసామని భయానికి పోర్ట్లో పని ఇవ్వాలి అని అంటాడు. ఇంకా మన వాసు రఘువరన్ బీటెక్ లో లాగా జాబ్ సర్చింగ్ లోకి వెళ్తాడు. అన్యా పని కావాలి ఇస్తావా
అని మార్కెట్ అంతా హార్పిక్ యాడ్లో అబ్బాస్ లాగా అడుగుతూ ఉంటాడు. ఈ లోపు ఇంకో అంగడిలో ఆల్రెడీ పని వద్దని చెప్పి ఒకడు గొడవ చేస్తా ఉంటే ఇదిగో నువ్వు వెళ్ళిపో నేను పని చేసుకుంటా అని చెప్పి ఓడిని కొడతాడు. వెరీ ఫైన్ డే. ఆ ఎక్స్ పనుడు పేరెంట్స్ మీటింగ్కి వచ్చినట్టు వాడు అన్నం తీసుకొని వచ్చి ఈడు నాకు షుగర్ డాడీ వీడితో మాట్లాడని ఆ రెడ్డి అంకుల్ చెప్తాడు. ఆడే ఈ జుట్టోడు అనమాట. ఆ జుట్టోడు కామ్గా ఉండకుండా ఒరే పంది పిర్రలోడా నువ్వు ఈ నెల మామూలు ఇచ్చేదాకా నీ కూతుర్ని పంపిస్తే అమ్మోరన్న ఏబిసిడీలు నేర్పిస్తాడు. ఆ పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. రెడ్డి గాడి కోపం వచ్చి బీపులతో ఒక బండ బూతు తిట్టేసి వెళ్ళిపోతాడు. నైట్ బోర్ కొడుతుంది కదా అని చెప్పి అటువైపు పోదామంటాడు ఈ అన్న ఎవరితో తమ్ములతో. ఏం మాట్లాడుతున్నావురా? ఎక్కడికనియా అన్నా చెప్పో. అలా సస్పెన్స్ తర్వాత అర్థమవుద్ది వాళ్ళు వెళ్ళేది అక్కడికి. పెద్దన్నయ్య గుడిసెలో నుంచి బయటకు వచ్చేసి పిల్ల నోట్లోంచి పాలు కక్కుతుంది అంటాడు. వద్ద ఫక్ బ్రో. ఈ గ్యాప్ లో వాసు బాబు దరువు స్టార్ట్ చేస్తాడు హీరోయిన్ తో. నువ్వు గోక్కున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. నెల్లూరు నుంచి కేబీ అని ఒకడు వెళ్తాడు అనమాట హైదరాబాద్కి. హైదరాబాదా వైజాగా ఏంటది హైదరాబాద్ కదా. ఒక క్లారిటీతో క్వశ్చన్ రాసుకొని రేపు ఓకే వైజాగ్ అంట ఏం చేద్దామంటవా? ఫ్రెండ్స్. వైజాగ్కి పోయి డాన్ అవుతాడు మనోడు మా నెల్లూరోడు. ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఓకే అండ్ వాడి మంచి ఈ అమ్మోరి అండ్ జుట్టుడు ఆ రెడ్డి గారి దగ్గరకు వచ్చి ఒరే రెడ్డి ఇప్పుడు పెడతా నీ గొవ్వలో కడ్డీ అంటాడు. ఇంకా రెడ్డి మామయ్య పరిగిస్తా పోయి వాసు నా శీలం కాపాడరా. సో వాసు సేస్ నాకు 50% వాటా కావాలి ఓకేనా. పెద్ద ప్లానింగే. అండ్ రెడ్డి సేస్ ఎస్. ఎలా అంటే బ్రెయిన్లో స్పీడ్ అబాకస్ని ఒక 2 seconds వాడాడు అనమాట. అందుకు ఓకే అంటాడు అండ్ దాట్స్ ఇట్. బట్ మనోడు నమ్ముడు. సో ఒట్టేస్తేనే వాటా తీసుకుంటా అంటాడు. అండ్ ఫైట్ స్టార్ట్ అయిపోద్ది. పూర్ణ మార్కెట్ వీధుల్లో పండుగాడు పరిగెత్తించి జుట్టుని కొడతాడు. అండ్ బీడీ ఎలిగించి 1 million ఐ ఆమ్ ద హీరో ఇంకా నుంచి నేను అందరినీ కొడతా అంటాడు. అంటే బట్ అరెస్ట్ అవుతాడు మన నెల్లూరు కేబీ రెడ్డి వల్లే. సో పోలీస్ స్టేషన్లో దెబ్బ సౌండ్ వస్తుంది. ఒరే లోపల వాడిని బాగా కొడుతున్నట్టున్నాడు 15 నిమిషాల నుంచే. అండ్ ఎక్కడ వాసుగాడి పోతే రెడ్డిని కూడా వేసేస్తారని చెప్పి రెడ్డి పరిగిస్తా పోతాడు. ఎక్కడికి పోతాడంటే నానిబాబు అనేవాడి దగ్గరికి. ఈ వాసు మామని నీళ్ళల్లోకి తీసుకెళ్లి చేపలను పట్టుకోవడానికి గెలని వాడతారు కదా వానపాము లాగా. అలా కట్టేసి నీళ్ళలో వేద్దామని ఇలా ప్లాను. అండ్ అలా జరిగే లోపలే దేర్ ఎంటర్స్ నాని బాబు. అరే ఆడం కూడా వాడిని వదిలే కట్లిప్పేసి కొట్టు లేకపోతే వాడు నిన్ను కొడతాడు. కట్లిప్పి చూడరా ఒక్కడిని ఎలా కొడతానో తెలుస్తుంది నీకు ప్రామిస్. అలా వాసు అండ్ నాని బికమ్స్ ఫ్రెండ్స్. సందు దొరికినప్పుడల్లా దుమ్ము రేగ్గొడుతున్నావు శివాజీ. ఈ నాని అంకుల్ కూల్ స్పాట్ అనే పేరుతో ఒక క్లబ్ నడుపుతా ఉంటాడు అనమాట. ఇక్కడే సోఫీ ఎంట్రీ అవుద్ది. ఈవిడ మన నాని బాబు గారి అనమాట. అండ్ ఇప్పుడు ఒక అద్భుతమైన ఐటమ్ సాంగ్ అవుద్ది. దారి కొంటత్తుండు దమ్మ దమ్మత్తుండు దారిద్దునా ఓనిద్దునా జోరు మీద కారు మీద తోలేతునా పోని మూకుందునా దారి కొంటత్తుండు రానిద్దునా తవ్వ కొంటత్తుండు ఓనిద్దునా నాయనక తర్వాత గొడ్ల వ్యాపారం పెడతాడు మన అనియ. అండ్ వాళ్ళ అన్నయ్యని గల్లపెట్టి దగ్గర కూర్చోబెట్టి డబ్బులు ఎవరికి ఊరికే రావు అని చెప్పేసి స్నేహితులు చెప్తాడు. అండ్ రాత్రికి వెళ్తా ఉంటే హీరోయిన్ని సేవ్ చేస్తాడు. ఎక్కడి నుంచి అంటే రేపిస్టుల దగ్గర నుంచి. 2 రూపాయలు ఎక్కువైనా పర్లేదు ఇవాళ ఈ పిల్లని తినేస్తా. అండ్ అప్పుడే వాసు ఎంట్రీ ఇచ్చి 2 రూపాయలకి కిలో బియ్యం తినరా లేకపోతే నేను అందరినీ కొట్టిపాటు దొబ్బుతా. అండ్ అందరిదియా నాది కూడా నేను చేసే పని నాకు ఎదుటోడు చెప్తే నాకు ఎక్కడో కాలుద్ది. ఇంకా ఫైట్ స్టార్ట్స్. అండ్ లాస్ట్లో ఒక ఫెటిష్తో బాగానే లెఫ్టా రైటా అనే కన్ఫ్యూజన్లో ఉంటే ఇది ఒక పిల్ల ఇదిలో ఒకటి పట్టుకో అండ్ ఆ పిల్ల ఒక వేలు పట్టుకోగానే బిషా అని రైట్ సైడ్ ఒకటి కొడతాడు. ఇప్పుడు గుళ్ళో పెళ్ళి అనమాట. మన పంతులు గారు వచ్చి బాబు అదిగో అమరావతి నక్షత్రం అది చూడండి అమ్మా అది అమరావతి కాదరా అరుంధతి నక్షత్రం అని చెప్పడానికి అమ్మోరు వచ్చి ఫైటింగ్ స్టార్ట్ చేసి బాంబులు వేస్తాడు. మధ్యలో ఈ నాని వచ్చి ఎందుబోతన కుందరాదన అనగానే మన అమ్మోరు గాడు వావ్ అని పొడి చేస్తాడు. 3 ఏళ్ళు నడవలేని పొజిషన్లో ఉంటాడు. అప్పుడే నాని బిజినెస్లన్నీ వాసుగాడు టేక్ ఓవర్ చేసి దాన్ని విషయం చేస్తాడు. ఈ సోఫియా ఏమో వాసుగాడికి లైన్ వేస్తూ ఉంటుంది. లడ్డు కావాలా నాయనా? మనోడికి దొంగ నోట్ల వ్యాపారం చేద్దామనే థాట్ కూడా వస్తుంది. అండ్ పోయి మళ్ళా ఫైటింగ్ చేసి అందరినీ కొడతాడు.
డబ్బులు తెచ్చేసుకుంటాడు. అండ్ రియల్ రూపాయలు అనమాట ఇవన్నీ. అండ్ ఒక శుభ సాయంకాలం వేళ మామీ పాయసం తెస్తుంది. ఏంటి మామీ ఇది అంటే, నీ పెళ్ళాం మామీ అవుతుందిరా అంతే. బ్రో ఇస్ వెరీ హ్యాపీ. ఎస్, నా శ్రమ వేస్ట్ అవ్వలేదు. ఇంకా ఈ సంతోషంలో బాంబాయి పోయి బోర్ కొట్టి తాగుతున్నా ఏం మాట్లాడుతున్నావురా? మీ ఇంటికి తాగుతూ ఉంటాడు. కొంతమంది ఆడ జూదం ఆడుతూ ఉంటారు. చూసి మనోడు ఇంప్రెస్ అవుతాడు. ట్రైన్లో వస్తూ మావా నాకు ఒక బిజినెస్ ఐడియా వచ్చింది అంటాడు. ఏంట్రా అది అంటే, పక్క నుండి ఒక పిల్లని పిలిచి ఏం చేస్తున్నావు పాప డ్రాయింగ్ అని చెప్పి A+ మార్కులు వేస్తాడు అనమాట. నీకే రాదు, నువ్వు ఇంకొక నేర్పిస్తే వాడేలా తయారవుతా. ఆ పిల్లని కూర్చోబెట్టి బుక్ రాపించి అందరితో జూదం ఆడిస్తాడు. చెత్త మనుషులు, చెత్త బతుకులు. అండ్ అప్పటికప్పుడు ట్రైన్లో మనోడు భయంకరమైన ప్రాఫిట్స్ పొందుతాడు అనమాట. నేను దీన్ని రీక్రియేట్ చేద్దామని చెప్పి మొన్న ఒక ట్రైన్ ఎక్కితే తోసిపాడు నువ్వు టీసీ. ఇప్పుడు టికెట్ ఏదైనా టికెట్టే. ఇప్పుడు నేను జనరల్లో ఎక్కా. ఇప్పుడు జనరల్లో ఎక్కినోడిని మా పక్కన ఉండే సంధ్య థియేటర్ మ్యాట్నీ షో టికెట్ తీసుకోపోతే ఏమవుద్దయ్యా? ఎక్కించుకోరా అరుస్తున్నాడు భయ్యేడు. అండ్ ఇప్పుడు ఆ బొక్కల ఆటకి మట్కా అని పేరు పెడతాడు అనమాట. ఇండియా అంతా ఈ మట్కా వ్యాపేస్తుంది. ఎలా అంటే ఏముంది, నరసింహ స్టైల్లో ఎక్కువ తొలిమెట్టు, కొండలు 2కు పగిలెట్టు, అందరిది నువ్వు కొట్టు. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు. అలా ఒక సాంగ్లో సూట్ వేసేస్తాడు, బాగా ప్రాఫిట్స్ వస్తాయి. వారన్ బఫెట్ లాగా సూక్తులు చెప్తాడు పాటలో. అండ్ ఇట్స్ 1975. ఇందిరాగాంధీకి ఈ మ్యాటర్ తెలుస్తుంది. మ్యామ్ సౌత్లో ఒక మట్కా అనే మాఫియా ఉంది తెలుసా, క్యా గుట్టకా రోకో ఉసే. అండ్ మనోడు ఇక్కడ గొడ్డలతో గంజాయి కొట్టి చుట్ట చేసుకొని వేస్తాడు. ఇంకా ఎవరినన్నా తీసుకోరండి కొడతా అంటాడు. అండ్ వాసు కంటే ఇంకొకడు బాగా కొడుతున్నాడు అని చెప్పి వాడి చేతులు నరికేస్తాడు. ఈ CBI అంకులేమో మఫ్టీలో మారువేషం వేసేసి ఎక్కడో జాబ్ లో చేరతాడు. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. నిజం చెప్పాలంటే జీతం సరిపోలేదంట. ఆ హీరోయిన్ వచ్చి, ఏయ్ వాసు ఎప్పుడు కొట్టడమేనా, కొట్టించుకోకుండా ఉండరా ఒకసారి అన్న, ఈ మట్కా ఆపే ప్లీజ్. ఏ దొబ్బే నాకు చెప్పకు. ఇంకా దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఈ సోఫియా వస్తుంది. హే వాసు నిన్ను చూస్తే వస్తుంది. లేదు నేను చెప్పను, పాస్ కాదురా. బట్ వాసుకి చిరాకు వచ్చి పోయే బజార్ అంటాడు. ఎందుకు నీకు ఏస్ బతుకు. ఇప్పుడు నాని బాయ్ వచ్చి, హే వాసు కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ పెట్టాలి, మూసుకొని ఒప్పుకో. సో వాసు సేస్ yes, oh yeah డాడీ. గాని మహానుభావుడు. ఈ లోప అమ్మోరు గాడు వచ్చేసి హీరోయిన్ వేసేస్తాడు. ఈ వాసు గాడికి కూడా బుల్లెట్ దిగుద్ది అనమాట. మన నాని మావి వచ్చి వాసుకి మోటివేషన్ ఇస్తాడు. మామూలు మోటివేషన్ కాదు, ఇది నవీన్ కుమార్ రెడ్డి మోటివేషన్. ఒకవేళ మనకు నిజం ముందే తెలిస్తే అబద్ధం వినడంలో మజా వస్తుంది. అండ్ ఈ వాసుకి ఎంత మోటివేషన్ వచ్చిందో ఏమో కానీ డైరెక్ట్ గెడ్డం గీసేసుకొని సోఫీ దగ్గరికి వెళ్ళి, రావే నా బంగారు కోడి పెట్ట, ఏం చేస్తున్నావు అమ్మాయిని చేసుకొని కాల్ చేస్తాడు. యారా అంటే ఈ సోఫీని ఆ అటాక్ చేపించింది ఆ కేబీ గాడి చేత. ఈ CBI అంకులేమో మటకాన్ని క్రాక్ చేసి చీఫ్కి చెప్పేస్తాడు, CBI చీఫ్కి. మేడం అంగుళం అని చెప్పి ఆ స్కామ్ అంతా చెప్పేస్తాడు. ఇంకా ఈ వాసు ఏమో ఆ డబ్బులు కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ బేస్మెంట్లో దాచి పెడతాడు అనమాట. ఇట్స్ అ హ్యూజ్ మనీ. అండ్ మోసం చేశాడని చెప్పి తెలుసుకున్న MP నానిబాబు CBI ఆంటీతో ఇలా చెప్తాడు, నన్ను వదిలేసి ఒక్కడే ఫ్యాక్టరీ తీసుకొని ఇంత మోసం చేస్తాడా? ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. మేడం నన్ను ప్లీజ్ లీవ్ మీ, వాడిని పట్టుకోండి, ఫ్యాక్టరీ కూడా ఒకటి మీరు తీసుకోండి. ఇప్పుడు ఒక ఎమోషనల్ డైలాగ్ బై వాసు. నాన్న నక్కంటే ఏంటి అండ్ ఇంకా నక్కపోరానని చెప్తాడు మన వాసు గారు. నక్క మేక తోక నక్క మేక కుక్క ఎగిసి తంతా నీ ఎక్క అంటాడు. అండ్ ఎండ్ ఆఫ్ ద ఎమోషనల్ స్టోరీ. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. అండ్ ఈ నాని అని కేబీ కలిసిపోతారు ఫర్ కిల్లింగ్ వాసు. వాసు అంకుల్ ఏమో పాప కిడ్నాప్ అవుతుంది, ఆవిడని పట్టుకుందామని చెప్పి వెళ్తాడు. రై నా పాప ఎక్కడరా, డబ్బులు ఇస్తా తీసుకొని వదిలేయండి. నిన్ను వేసేయడానికి 69,000 తీసుకున్నావు, నువ్వు ఎంత ఇస్తావు చెప్పు. 60 లక్షలు కారులో ఉన్నాయి, వెళ్ళి తీసుకోండి. కట్ చేస్తే పాప సేఫ్. ఈ హ్యాపీనెస్ లో ఒక ఐటమ్ సాంగ్ జడేస్తాను చూడు, నేను జడేస్తాను చూడు, నా జడ సాయి చూడకుంటే తీసేస్తా చూడు, జంపలు ఎక్కడ జారి మిఠాయా విత్ అ షాట్, ఐ మీన్ గన్ షాట్. ఆ నానిగాడు పంపించాడు పిల్లని కిడ్నాప్ చేయడానికి చెప్పి తెలుసుకున్న వాసు నాని దగ్గరికి వెళ్ళి హాయ్ చెప్తాడు. హే వాసు వాట్ ఇస్ సడన్ సప్పాయ్ అండ్ నా కూతుర్ని చంపడానికి ఎంత తీసుకున్నావురా యదవ నా కొడక, ముసలి నా కొడక, కేబీ గాడితో కలిసిపోతావు ఇయర్, మరి ఎదగా కొడతావా లేదా అని చెప్పి వీటితో కొట్టించుకునే కంటే సావడమే బెటర్ అని చెప్పి నాని బాబు చచ్చిపోతాడు. అండ్ ఈ కేబీ గాడి దగ్గరికి పోతే గన్ను పెట్టుకొని కూడా ఏం పేకలేడు మనోడు. ఈలోపు CBI వచ్చి కొట్టించుకుంటాడు. ఏ వాసో
కదిలితే నెత్తి మీద గన్నుతో కొడతా. బట్ ఈ కేబీ గాడు సిబిఐకి హెడ్ షాట్ ఇస్తాడు. అంతే, వాసుని వేసేస్తారని చెప్పి అనుకుంటా ఉంటే ఫస్ట్లో ఉన్న జైలు రంకులు వచ్చేసి కాల్ చేస్తాడు. టైగర్ కా హుక్కుమని. ఏ మ్యాన్ ఎలా వచ్చావు అసలు? నడుచుకుంటా వచ్చినా కూడా సౌండ్ వస్తుంది మ్యాన్. ఇన్విజిబుల్ క్రీమ్ అన్న వాడుతున్నామా టామ్ అండ్ జెర్రీలో లాగా. సిబిఐ వాడు వాసుని లొంగిపో వాసు లేకపోతే వంగిపోతావు, కానీ మన వాసు నువ్వే వంగిపో నేను హిహి అంటాడు. కొన్ని రోజుల తర్వాత దావూద్ అనే ఒకరితో కలిసి క్రికెట్ బెట్టింగ్ స్టార్ట్ చేస్తానని చెప్పి దుబాయ్ చెక్కేస్తాడు. అండ్ దుబాయ్ ఎందుకంటే అక్కడ చాలామంది కొట్టించుకోవడానికి రెడీగా ఉన్నారు. సో మన వాసు లీవ్స్ టు దుబాయ్ ఇన్ షిప్. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి 5K టార్గెట్ కంప్లీట్ చేయండి ప్లీజ్. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అండ్ ఛానల్లో మిగతా వీడియోస్ కూడా ఉన్నాయి, ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి వెళ్ళి. అండ్ ఈ వీడియోకి 5K లైక్స్ టార్గెట్ అండ్ 500 కామెంట్స్ టార్గెట్ పెట్టుకుందాం. సరదాగా అది మీరు కంప్లీట్ చేసేస్తే నేను చాలా కష్టపడి చాలా కష్టపడి బ్రహ్మోత్సవం నేను నచ్చలు చేస్తాను అనమాట. See you guys in next video. Until then, bye.